సినిమా మాత్రం ఇచ్చి పడేసాలి. సినిమా మాత్రం అయితే పూర్తి రోజులన్నా పూర్తి రోజులు ఉంది అన్న బాహుబలి ఎడబోలన్నా నా నాగేశ్వన్ అన్న దుమ్మలు లేపేశాడన్నా ప్రామిస్ అన్నా దుమ్మలు లేపేశాడన్నా అన్నా ఒక్కటన్నా ఈ కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే అన్న ఒక బ్రేక్ తర్వాత వచ్చిన కలెక్షన్స్ అన్న ఇవి చాలా బ్రేక్ తర్వాత వచ్చిన కలెక్షన్స్ అన్న ఏ కలెక్షన్స్ దీన్ని బీట్ చేయలేవన్నా అంత బ్రహ్మాండంగా ఉంది. ప్రభాస్ అన్న ఒక రేంజ్ లో నిలిచిపోతాడు అన్న. హ్యాట్స్ ఆఫ్ టు నాగేశ్వన్. రాజమౌళి విజయ్ దేవరకొండ ప్రభాస్ అన్నకు అండ వచ్చేసిండు. సినిమాలో క్లైమాక్స్ లో చూపించేసిండు. సినిమా సూపర్ డూపర్ హిట్. ఇండస్ట్రీ బద్దలు కొట్టే సినిమా అన్న ఇది. నిజంగా చెప్తున్నా రికార్డులు బ్రేక్ అవుతాయి. సూపర్ అన్న. థ్యాంక్ యూ. అంటే ఒక ఈవెంట్ హీఈస్ ద మోస్ట్ సెలబ్రేటెడ్ యాక్టర్ ఇన్ ఇండియా. సో రివ్యూ హిట్ ఆఫ్ ఫ్లాపా కాదు. మీరు ప్రభాస్ చూసుకుంటే కనుక అట్లీస్ట్ ఫ్రమ్ లాస్ట్ బాహుబలి నుంచి హీ షోయింగ్ యూ న్యూ వరల్డ్స్. బీట్ మాహిష్మతి ఇన్ బాహుబలి, ఖాన్ సార్, వాజీ సిటీ, ఇందులో వచ్చి శంబాలా. సో యూ సీ ప్రభాస్ ఈస్ టేకింగ్ ద ఇండియన్ స్టాండర్డ్స్ టు నెక్స్ట్ లెవెల్, హాలీవుడ్ లెవెల్ తీసుకెళ్తున్నారు. సో డెఫినెట్గా ప్రభాస్ ఈజ్ the torch bearer of Indian cinema. He is going to take the Indian cinema to the next level. So definitely worth a watch. Kalki is going to be the game changer in Indian cinema, and I very much congratulate Prabhas for his daring step. So inka manchi movies Prabhas nunchi expect chestunnam. And I all traveled from Bhimavaram to Hyderabad to experience in PCX. Last night flight was Rajahmundry nunchi. So it was a very good experience. Andru compulsory PCX lo experience cheyandi. At the same time, don't miss the movie. So thank you very much Prabhas. Meeru Telugu people pride in next level తీసుకెళ్లారు. So happy for you and so happy for your next career highlights as well. Thank you so much. నాలెడ్జ్ ఉండాలి మూవీ అనేది అర్థం అవ్వాలంటే. ఫస్ట్ కొంచెం స్లో అనిపిస్తుంది, బట్ ఫ్యాన్స్ ఎవరు డిసప్పాయింట్ అవ్వరు. సినిమా అనేది లాస్ట్ 15 minutes అయితే పీక్స్. చాలా సూపర్ ఉంది. కీర్తి సురేష్ వాయిస్, ప్రభాస్ వాయిస్ చాలా బాగుంది. అంటే ఇప్పుడు ఎలా చెప్పాలంటే ఇప్పుడు సినిమాలో లాస్ట్ ట్విస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఆడియో లాంచ్లో అది అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు ఉన్నట్టు చూపించారు కదా, బట్ అది లాస్ట్ ట్విస్ట్ అనేది లాస్ట్ రివీల్ అవుతుంది. ప్రభాస్ గారి యాక్షన్ పీక్స్ లో ఉంది. అమితాబ్ బచ్చన్ అయితే వేరే లెవెల్. అసలు ప్రభాస్ ని వేరే వాళ్ళు ఎవరైనా డామినేట్ చేస్తే ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేయరు, బట్ అమితాబ్ బచ్చన్ గారు పెద్ద ఆయన కాబట్టి ఆయన ఇంకా చెప్పకలేదు, ఆయనదే మెయిన్ డామినేషన్. కమల్ హాసన్ ట్విస్ట్ అది నేను రివీల్ చేయదలుచుకోలేదు. విజయ్ దేవరకొండ యాక్టింగ్ బాగుంది. ఆర్జీవి ఏదో చిన్న కామెడీ బిట్, బయటే ఆయన కామెడీ కదా. బ్రహ్మానందం అంత నార్మల్, ఆయన కామెడీ అంతేం లేదు. ఓకే, అక్కడక్కడ కనిపిస్తారు బ్రహ్మానందం.